క్లాస్ 2020 సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా మన మంత్రి గారు పరీక్ష షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మనకి వచ్చే సంవత్సరం మార్చి 17 నుంచి 31 వరకు ఎగ్జామ్లు అయితే జరగబోతున్నాయి. మీకు ఒకసారి టైం టేబుల్ అయితే చూపిస్తాను. మెయిన్గా వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదే మనకి ఎగ్జామ్ టైం టేబుల్ అన్నమాట. మెయిన్గా మనకి మార్చ్ 17th 2025 నుంచి పరీక్షలు స్టార్ట్ కావడం జరుగుతుంది. మనకి సోమవారం నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి తెలుగు అయితే ఉండబోతుంది. టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. తర్వాత మనకి మార్చ్ 19th అన్నమాట సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అది 9:30 నుండి 12:45 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే తర్వాత మార్చ్ 21st ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మార్చ్ 22వ తారీఖున మనకి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారో సాంస్క్రిట్ కానీ అరబిక్ కానీ పెర్షియన్ కానీ వాళ్ళు కూడా మనకి ప్యారలల్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే తర్వాత మనకి మార్చ్ 24th మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే మనకి పెడతారన్నమాట. సేమ్ టైమింగ్స్ 100 మార్క్స్ పేపర్లు అన్నమాట. అండ్ అలాగే తర్వాత మనకి మార్చ్ 26న ఫిజికల్ సైన్స్ పిఎస్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 50 మార్కులకి అన్నమాట. మార్నింగ్ 9:30 to 11:30 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి మార్చ్ 28న బయాలజీ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది కూడా 50 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. 9:30 నుంచి 11:30 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుందన్నమాట. తర్వాత మనకి మార్చ్ 29న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట. దానికి ప్యారలల్గా 10th వొకేషనల్ కోర్స్ సంబంధించి థియరీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మార్చ్ 31న ఇదే చివరి ఎగ్జామ్ అనమాట, సోషల్ ఎగ్జామ్. చూస్తున్నారు కదా, మనకి 9:30 to 12:45 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మనకి ఈ విధంగా పరీక్షల టైం టేబుల్ అయితే ఉందన్నమాట. మనకి ఫర్దర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు హాల్ టికెట్ వచ్చినా సరే, పరీక్షా ఫలితాల అప్డేట్స్ వచ్చినా సరే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు ఇంటర్ ఎండింగ్ వరకు మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తాను. 10th అయిన తర్వాత ఇంటర్ అప్డేట్స్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఇది ఒకసారి టైం టేబుల్ అన్నమాట. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, క్లియర్గా ఒకసారి చూడండి.